ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు నిరసించగలిగింది. మొత్తానికి అయితే మాత్రం తన ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా ఖమ్మం టీడీపీ జిల్లా కార్యాలయానికి వెళ్ళిన నామా నాగేశ్వరరావుకు మాత్రం టీడీపీ శ్రేణుల నుంచి కూడా మొత్తం ఒక్కసారిగా నిరసించగలిగింది. గత 4 రోజుల క్రితం కూడా మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించిన నేపథ్యంలోనూ ఆయన ఒక్కసారిగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి టాపిక్ మీద అంటే అభ్యంతరమైన వ్యాఖ్యలు చేయడం, అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఆడ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా అక్కడ కూటమి అభ్యర్థి ఘోరమైన వైఫల్యం చెందబోతుంది, అక్కడ మరలా జగన్ ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి సంకేతాలు ఇవ్వడం, అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికి అయితే మాత్రం నామా నాగేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తన యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచాలి, తనకు మద్దతు కూడగట్టుకునే పనిలో భాగంగానే ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయానికి రావద్దు, కేసీఆర్ వ్యతిరేకంగా నిర్ణయాలు చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం నామా నాగేశ్వరరావు ఒకసారిగా ఈ ఘటనకు షాక్ అయిపోయి ఒకసారిగా నిర్గంతపోయిన పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికైతే మాత్రం గతంలో నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొంది టీడీపీలో పనిచేసిన నేపథ్యంతో ఆయనకున్న చనువుతో కావచ్చు, ఆయనకున్నటువంటి సామాజిక పరమైనటువంటి సానుభూతి ఉండడంతో తన యొక్క ఓట్లను టీడీపీ ఓట్లను కూడగట్టుకునే పనిలో భాగంగానే తాను ప్రచారం పర్వానికి పూనుకునే నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల నుంచి కూడా నిరసన తగలడంతో ఒక్కసారి విస్మయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే గతంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాటిపై వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఇప్పటికైనా అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే టీడీపీ తరపు నుంచి ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్కు డైవర్ట్ కాకుండా ఉండే విధంగా టీడీపీ శ్రేణులు కూడా పక్క ప్రణాళిక రచిస్తానని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే మొత్తానికైతే మాత్రం జగన్ సపోర్ట్ చేస్తూ తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ అంటే జగన్ సపోర్ట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా ఆందోళన బాటపట్టారు టీడీపీ శ్రేణులు. మొత్తానికైతే మాత్రం ఆయన టీడీపీ శ్రేణుల యొక్క మద్దతు కూడగట్టుకుని పనిలో భాగంగానే టీడీపీ జిల్లా కార్యాలయానికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంత కాసేపటి వరకు కూడా ఘర్షణ వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. ఫలితంగా మరలా కాసేపు అక్కడే వేచి ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు తర్వాత నిదానంగా లోపలికి వెళ్ళేసి అక్కడ పోస్ట్ కార్డు ఉద్యమం చేసినారు. అంటే మాజీ సీఎం ఎన్టీఆర్కు సంబంధించి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పని పోస్ట్ కార్డు ఉద్యమానికి వాళ్ళు నిర్వహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ ఉన్న రిజిస్టర్లో సైన్ చేసేసి మాజీ సీఎం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటే తాను కూడా పోస్ట్ కార్డు ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఏదేమైనా సరే మొత్తానికైతే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపకూడదు అని చెప్పిన ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న తరుణంలో ఒకసారిగా నామా నాగేశ్వరరావు అంటే 2 రకాలు చూసుకోవచ్చు. ఒకవైపున సామాజిక పరంగా కావచ్చు, మరోవైపున గతంలో ఆయన టీడీపీ పార్టీ తరఫు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన నేపథ్యంలో ఆ మద్దతు కూడా కూడగట్టుకునే పనిలో భాగంగానే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత చుక్కెదురు కావడంతో ఒకసారిగా అక్కడంతా డిఫరెంట్ వాతావరణం చోటు చేసుకుంది. ఇది ఇలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అప్పుడు బీఆర్ఎస్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఆ సమయంలో ఒక ఒంటెద్దు పోకడం వల్ల సీనియర్ ఎన్టీఆర్గా ఉన్నటువంటి మాజీ సీఎం ఎన్టీఆర్కు విగ్రహాన్ని ఆవిష్కరణలో కూడా టీడీపీ శ్రేణులు భాగస్వాములు చేయకుండానే వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండానే కనీసం కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వకుండానే వివాదాస్పదంగా ఆ యొక్క విగ్రహాన్ని కేటీఆర్ చేతి మీదుగా ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్ళు ఈనాడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మా సపోర్ట్ ఎందుకు అంత అవసరం అనే విధంగా వాళ్ళు ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నామా నాగేశ్వరరావు ముందు తమ యొక్క నిరసన గలాన్ని వినిపించాలని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే మొత్తానికైతే మాత్రం టీడీపీ యొక్క ఓట్ బ్యాంక్ని తమ వైపు మలుచుకునే విధంగా నామా నాగేశ్వరరావు ఎత్తులు పైతులేస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారి ఊహించిన విధంగా ఆడున్నటువంటి నేతలు మొత్తం కూడా ఆయనకి వ్యతిరేక నినాదాలు చేయడం, ఒకవైపున కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా ఆందోళన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఒకసారి ఆగ్రహించినటువంటి తెలుగు తమ్ముళ్లను కాసేపటి వరకు శాంతింపజేసేందుకు నామా నాగేశ్వరరావు తలపట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.